హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇవాల్టి వీడియో ఏంటంటే ఏంటి బస్సులో తీస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదండి. యాక్చువల్‌గా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను కదా! సో, అందుకని వచ్చి 1 వీక్ అవుతుంది కానీ ఎక్కడికి బయటికి వెళ్ళలేదనమాట. సో, అందుకని మా సిస్టర్ ఇవాళ ఎలాగైనా సరే బయటకి వెళ్ళాల్సిందని చెప్పేసి పట్టు పట్టింది. సో, అందుకని స్టార్ట్ అయ్యామనమాట. ఇక్కడికి ఇక్కడికని ఏమి అనుకోలేదు. యాక్చువల్‌గా రాజమండ్రి వెళ్దాము. సో, ప్లేసెస్ ఏంటని కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో, అప్పటికి చూద్దాంలే ఏది వీలైతే అది వెళ్దామని చెప్పేసి అనుకున్నామనమాట. సో, అదే అండి స్టార్ట్ అయ్యాం బస్‌లో. అరౌండ్ 3 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. లేట్‌గానే స్టార్ట్ అయ్యాము. చూద్దాం ఏ ప్లేస్ కవర్ చేయగలమో మరి. సో, ఎలాగో వస్తున్నాం కదా అని వీడియో అనేది స్టార్ట్ చేశాననమాట. సో, రాజమండ్రి బ్రిడ్జ్ వరకైతే వచ్చాము. సో, ఇంక 15 మినిట్స్‌లో దిగేస్తామనమాట. సో, ఫస్ట్ ఏంటంటే కోటిపల్లి బస్ స్టాండ్‌లో దిగేసేసి ఫస్ట్ ఇంక ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి షాపింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో, అందుకని కోటిపల్లి బస్ స్టాండ్‌లో దిగేసేసి అక్కడి నుంచి తాడితోట వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామనమాట. సో, అలా తాడితోట వచ్చామండి. సో, చూడటానికైతే ఇవాళ చాలా షాప్స్ అనేవి క్లోజ్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ సండే కదా! సో, మేము ముందే అనుకోలేదనమాట. సండే అని చెప్పేసి ఆలోచించుకోలేదు. సర్లే ఎలాగో వస్తున్నాం కదా అని వచ్చేసాము. తీరా చూస్తే షాప్స్ అన్నీ క్లోజ్‌గా ఉన్నాయి. ఎందుకు షాప్స్ అన్నీ క్లోజ్‌గా ఉన్నాయి ముందు అర్థం కాలే. అప్పుడు అర్థమైంది ఓహో! ఇవాళ సండే కదా అని చెప్పేసి అప్పుడు అనుకున్నాము. సో, అలా అయింది. చాలా షాప్స్ అన్ని చూసాం కానీ చివరికి ఒక షాప్ దగ్గరకొచ్చాము. అది కూడా మా చెల్లెలు సజెస్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్‌గా ఇక్కడే ఉంటారు కదా! మా అమ్మగారును, మా సిస్టరు. సో, అందుకని వాళ్ళు రెగ్యులర్‌గా తీసుకుంటారనమాట ఈ షాప్‌లో. సో, అందుకని బావుంటాయి ఇక్కడ తీసుకో డ్రెసెస్ అయితే మాత్రమే బావుంటాయని చెప్పేసి చెప్పింది. సో, ఇది ఈ షాప్ పేరొచ్చి ఎంఆర్ కలెక్షన్స్ అనమాట. మనకి తాటితోట దగ్గర స్టార్టింగ్ షాపే. ఆర్‌కే టీవీఎస్ అని ఉంటుంది. దానికి అపోజిట్‌లో మనకి ఈ షాప్ అనేది ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి టాప్స్ ఒకటే ఉంటాయి. ఐ మీన్ నార్మల్ డ్రెసెస్ ఒకటే ఉంటాయి. మెటీరియల్స్ కాదండి. రెడీమేడ్ డ్రెసెస్ మాత్రమే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. అన్నీ కూడా అయితే చాలా బాగున్నాయి. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్‌గానే అనిపించాయి నాకు. అండ్ నేనైతే కొన్ని పర్చేస్ చేశాను. ఏం పర్చేస్ చేశాను అనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూపిస్తాను. ఎండింగ్‌లో చూపిస్తాను. సో, వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ అదనమాట. సో, చూస్తున్నారు కదా! ఇదనమాట. సో, ఓన్లీ డ్రెసెస్ అండి. డ్రెసెస్ అంటే నార్మల్ మనకి చుడీ టైప్స్ ఉంటాయి కదా! చుడిదార్ టైప్స్ అవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ లెగ్గిన్స్ గానీ, చున్నీస్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి ఆ షాప్‌లో. అండ్ ఇప్పుడు మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్తున్నాము. యాక్చువల్‌గా ఫస్టే ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే మేము 3 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం కదా! 4:30 వరకు అది ఇస్కాన్ టెంపుల్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది. 4:30కి ఓపెన్ చేస్తారు. సో, ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ షాపింగ్‌కెళ్ళామనమాట. సో, అక్కడ షాపింగ్ చేసుకొని ఇలా ఇస్కాన్ టెంపుల్‌కొచ్చాము. ఇలా లోపలికొచ్చామనమాట. సో, లోపలికొచ్చి చూస్తున్నారు కదా! అలా ఎంట్రీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఎక్కడికెళ్తాం గోశాల దగ్గరికి వెళ్ళాననమాట. సో, అలా చూస్తున్నాను గోశాలని. అలా చూస్తున్నా చాలా యాక్చువల్‌గా ఫస్ట్ చెప్పాలంటే చాలామంది జనమున్నారండి. యాక్చువల్‌గా సమ్మర్ కదా! అందుకని చాలా రష్‌గా ఉందనమాట. దట్ టూ సండే ఒకటి. అందరూ ఫ్యామిలీస్‌తో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పక్కన రివర్ బే ఒకటుంది కదా! ఇంక అక్కడ స్నానాలు చేయటం, ఇక్కడికి గుడి దగ్గరికొచ్చి దర్శనం చేసుకుంటున్నారు. సో, అందుకని టెంపుల్ కూడా ఫుల్ రష్‌గా ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే ఎక్కువ మనకి వైష్ణవాలయాల్లో మీరెప్పుడైనా గమనించారో లేదో మనకి మ్యూజిక్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. నాకైతే చాలా అనిపిస్తుంది. ఆ టెంపుల్స్‌కొచ్చినప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, ఒకసారి ఎప్పుడైనా మీరు గమనించండి. అబ్జర్వ్ చేశారో లేదో నాకు కింద కామెంట్‌లో చెప్పండి. సో, అలా నేను మెట్లెక్కేసి పైకొచ్చాను. పైకొచ్చేసి యాక్చువల్‌గా మనం ప్రదక్షిణ చేస్తాం కదా! సో, ఇటు సైడ్ నుంచి అంతా కూడా ప్రదక్షిణ చేసి రావాలనమాట. యాక్చువల్‌గా ఈ టెంపుల్‌కి నేను 1 ఇయర్ బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఇప్పుడే రావటము. సో, యాక్చువల్‌గా రాజమండ్రిలో ఉండి చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నా. నాకు పుట్టినప్పటి నుంచి రాజమండ్రిలోనే ఉంటున్నాం కానీ నాకు ఇస్కాన్ టెంపుల్ ఉందని తెలిసిందయితే లాస్ట్ ఒక 1, 2 ఇయర్స్ బ్యాకే తెలిసింది. సో, ఆ లాస్ట్ ఇయర్ వచ్చి తెలిసినప్పుడు వచ్చి చూసాననమాట. వచ్చి చూడటము అప్పుడైతే చాలా అనిపించిందండి. సో, ఇంక అందుకని తర్వాత మళ్ళీ రావటానికి అవ్వలేదు. సో, ఇప్పుడు మళ్ళీ రావటం. సో, అందుకని ఎలాగో వచ్చాం కదా అమ్మ వాళ్ళ ఇంటికని వచ్చాననమాట. సో, చూస్తున్నారు కదా! అంతా రివర్ బే అనమాట. అలా ఇంకా అయన్నీ చూసుకొని లోపలికొచ్చాను దర్శనానికి. యాక్చువల్‌గా వీడియో తీయనివ్వలేదు. కానీ ఇంక ఎలాగోలా అని చెప్పేసి ఎలాగైనా మా వ్యూయర్స్‌కి చూపించాలని చెప్పేసి తీశాను. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండీ! మొత్తం రాధాకృష్ణులంతా కూడా మనకి అలంకరించేశారు మామిడి పళ్ళతో. యాక్చువల్‌గా రాధాకృష్ణులు అలంకరిస్తే చాలా బావుంటారు. దట్టు ఇంకా మామిడి కాయలుంటాయి కదా! వాటిలతో అలంకరిస్తే ఇంకా చాలా అనిపించారనమాట. చూడటానికి 2 కళ్ళు చాలలేదు. అంత నిండుగా ఉన్నారు. సో, మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. సో, అది ఇంకా అలా దర్శనం అయిపోయింది కదా! ఇంకా అలా మళ్ళీ కిందకి స్టార్ట్ అయిపోయామనమాట. కిందకి ఎలా వచ్చేసేసి
యాక్చువల్‌గా మనం ఏ టెంపుల్‌కెళ్ళినా సరే గుడిలో కొంసేపు మనం రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు కొంసేపు కూర్చొని రావాలి అంటారు. ఎందుకనేది రీజన్ నాకు కూడా తెలీదు. మీ ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేసి చెప్పండి ఎందుకనేది. అండ్ ఇంక అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి అలా నడుచుకుంటూ వస్తున్నాం నేను, మా సిస్టరు, మా చెల్లెలు. సో, ఇంక అలా వస్తున్నప్పుడు దారిలో ఒక టెంపుల్ కనిపించింది. అయ్యప్ప స్వామి గుడి అనమాట. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ అంత గమనించలేదు. చూసాం కానీ అంత వెళ్ళలేదనమాట లోపలికి. సో, ఈసారి ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసేసి లోపలికి వెళ్లి చూస్తే అది చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. దట్ టూ జనాలు కూడా అసలెవరు లేరు టెంపుల్‌లో. జస్ట్ ఒక ఇద్దరు నార్మల్‌గా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కానీ, జనాలైతే అస్సలు లేరనమాట. సో, కానీ టెంపుల్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. చాలా ఎక్కువ ఏరియా అనమాట. పీస్‌ఫుల్ ఏరియా. నాకైతే చాలా అనిపించింది చూసిన తర్వాత. అండ్ మనం అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బావుందండి. అక్కడ మనకి గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది కదా! అంతా కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇది గుడి అవుట్‌లుక్ అనమాట. సో, ఒకసారి ఫోటో తీద్దామని చెప్పేసి ఒక చిన్న పిక్ అనేది క్యాప్చర్ చేశాను. సో, అది. ఇంకా అలా గుడి చుట్టూ కూడా పిల్లలకైతే బావుంటుందండి. పిల్లలు ఆడుకోవటానికైతే చాలా బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ ఫ్యామిలీస్ కూడా గ్యాదర్ అవ్వటానికి వచ్చి రావటానికి కూడా మంచి టైం అనమాట. సో, కానీ జనమైతే అంతేం లేరు. నార్మల్‌గానే ఉంది. సో, ఇంక అలా దర్శనం చేసుకొని వచ్చాననమాట. ఇక్కడేంటంటే మన అభిషేకాలు, అర్చనలు అవన్నీ చేయించుకుంటారు కదా! సో, వాటికి ఎంత ఖర్చవుతుందనేది ఇక్కడ మనకి లిస్ట్ అనేది వేసిచ్చారు. అలా అనమాట. ఇంకా అలా మనకు ఒక సైడ్ నుంచి మనం పైకొచ్చాం కదా! ఇంకా అలా రిటర్న్ కిందకొచ్చేస్తాము. కిందకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయండి. చిన్న చిన్న గుళ్ళే. అంటే ఆంజనేయ స్వామి గుడి అలా చిన్న చిన్నవి గుళ్ళు కూడా చాలా వరకు ఉన్నాయి. సో, టెంపుల్ అయితే బావుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇవున్నాయన్నమాట. ఏంటి నవగ్రహాలు గూడా అంటారు కదా! అది కూడా ఉంది. మనం నార్మల్‌గా కొంచెం దూరం ఎళ్లి నవగ్రహాలు గూడా అన్ని టెంపుల్స్‌లోనే అవైలబుల్ ఉండవు కదా! సో, కొన్ని కొన్ని గుళ్ళలోనే నవగ్రహాలు టెంపుల్స్ అనేవి ఉంటాయి. సో, ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ రాజమండ్రి వచ్చినప్పుడు ఇస్కాన్ టెంపుల్‌కొచ్చినప్పుడు ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా విజిట్ చేసుకోండి. విజిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా మీరు నవగ్రహాలకి ఏదైనా పూజ చేయించుకోవాలన్నా ఇవన్నీ కూడా మీకు ఈజీగా అవుతుందనమాట. సో, అదనిపించింది. సో, శనిదేవుడి అంటారు కదా! శనిదేవుడికి ఎలా అయినా పూజ చేయించుకోవాలన్నా కూడా మీరు చేయించుకోవచ్చు. సో, అర్చనలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో, అదండి. ఇంకా అలా దేవుడినని దర్శించుకొని, ఇంకా అని చెప్పేసేసి, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. ఈసారి ఎక్కడికంటే కంబాల చెరువు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కంబాల చెరువు కూడా ఎప్పుడూ వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను కంబాల చెరువుకైతే. ఇప్పటికొచ్చి ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి, ఇన్ని ఇయర్స్ బట్టి ఉంటున్నాను గానీ, ఎప్పుడు అసలు కంబాల చెరువు పార్క్ అని ఉంది అని కూడా తెలీదు నాకు. సో, ఇంకా మామూలుగా గూగుల్‌లో సెర్చ్ చేశాననమాట. ఏం బావుంటాయని చెప్పేసి చూస్తే, అక్కడ కంబాల చెరువు బావుంటదని చెప్పేసి చెప్పారు. చాలామంది ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు. సో, అందుకని ఇంకా సర్లే ఎప్పుడు వెళ్ళలేదు కదా! ఒకసారి చూద్దాం. మా సిస్టర్ కూడా ఇంకా వెళ్దాం అక్క, వెళ్దాం అక్క అనేసరికి ఇంకా నో చెప్పలేక తీసుకొచ్చాననమాట. సరే చూద్దామని చూస్తే, ఇక్కడ చూస్తేనేమో చాలామంది జనమున్నారు. ఏంటి అసలు టికెట్ తీసుకొని ఇంటికి వెళ్దామా ఏంటని చెప్పేసి అర్థం కాలేదు. సర్లే ధైర్యం చేసి ఇంక లోపలికొచ్చాననమాట. లోపలికొచ్చి టికెట్స్ తీసుకున్నాను. దొరుకుతదా? దొరకదా? అని చెప్పేసి అనుకున్నాను కానీ దొరికింది. ఇక్కడేంటంటే మీకు అన్ని రేట్స్ అన్నీ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ ఏమో అడల్ట్‌కి 50 రూపీస్ అండి సారీ. అడల్ట్‌కి 50 రూపీస్. చైల్డ్‌కి అయితే గనక 30 రూపీస్. అండ్ మన టికెట్ నార్మల్ ఎంట్రీ టికెట్టే అది. మనం లోపలికెళ్ళి మళ్ళీ ఏమన్నా అక్కడ ఏమన్నా ఎక్కడం గానీ, జారడం ఇలాంటివి ఉంటాయిగా పిల్లలు ఆడుకునేవి. వాటికి మళ్ళీ సెపరేట్ కాస్ట్ ఉంటుంది. సో, అవన్నీ కూడా మనకక్కడ లిస్ట్ ఔట్ చేసి ఇచ్చారనమాట. సో, ఒకసారి మీరు చూడండి. సో, అదనమాట. ఇంక అలా మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. చూస్తున్నారు కదా! మనకి ఇది పార్క్ అంతా కూడా సెంటర్‌లో ఇదంతా సో, ఇదంతా కూడా మనకి వాటర్ అనమాట. వాటర్ ఉంది మధ్యలో. సో, చూడగానే అయితే చాలా ఎక్సైట్ అయ్యానండి. మా చెల్లయితే గోల గోల ఫుల్‌గా ఎక్సైట్ అయింది. అంటే ఎప్పుడూ ఇలాంటి ప్లేస్‌కి రాలేదు కదా! సో, దట్ టూ నైట్ టైమ్ ఒకటి వచ్చాం కదా! సో, చాలా బావుందనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే వెళ్ళేలా ఉంటే గనక ఈవినింగ్ టైమ్‌లోనే వెళ్ళండి. ఎందుకంటే మార్నింగ్ అంతేముండదు. ఈవినింగ్ టైమ్‌లో అయితే కొంచెం లైటింగ్ అన్నీ పెడతారు. సో, ఎఫెక్ట్ అదంతా కూడా బావుంటది చూడటానికి అని చెప్పేసి అన్నారు. సో, చూసిన తర్వాత నాకైతే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపించింది. చాలా బావుంది. సో, మార్నింగ్ వచ్చుంటే ఇంత ఎక్సైట్ అయితే ఫీల్ అయ్యేవాళ్ళం కాదేమో. ఎందుకంటే దట్టు మేము ఫస్ట్ టైమ్ వస్తున్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది. అండ్ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. దట్టు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఆడుకునేవి. సో, పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఒకటుంది. మనం ఏమైనా ఫుడ్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకేంటంటే స్టోరీస్ గానీ, ఇవన్నీ కూడా పెట్టారు. మామూలుగా పిక్చర్స్ పెట్టారు. దాని ఇక్కడ ఉంటుంది కదా! క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే మనకది వినిపిస్తుందనమాట స్టోరీ ఏంటనేది. అండ్ ఈ పక్కకొచ్చేస్తే ఏంటంటే మనకి జారుడు బల్ల అంటారు కదా! ఇవన్నీ ఉన్నాయి. అండ్ మన బోటింగ్ అనేది ఒకటుంది. పిల్లలు చేసుకోవటానికి బోటింగ్ ఒకటి పెట్టారు. జారుడు బల్ల ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో, అలా పిల్లలైతే
ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ యాక్చువల్‌గా మా పిల్లల్ని కూడా తీసుకొని వద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ, మేమిద్దరమే వస్తున్నాం కదా! అండ్ ఇంకొకటేంటంటే మేము రావటమే లేట్‌గా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఇబ్బందవుతుందేమో అని చెప్పేసి పిల్లలతో నైట్ అయితే అని ఇంకా తీసుకొని రాలేదు. యాక్చువల్‌గా కానీ ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ మాత్రం వచ్చినప్పుడు పిల్లలతోనే వస్తాను. వాళ్ళకి కూడా కొంచెం చూపించాలి కదా! సో, అందుకని నెక్స్ట్ టైమ్ మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని వస్తాను. అప్పుడు కూడా ఒక మంచి వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. సో, ఇది ఇటు సైడ్ అంతా ఏంటంటే మనకి కంబాల చెరువు అనేది పార్క్ అనేది ఎలా స్టార్ట్ చేశారు ఇదంతా కూడా ఫొటోస్‌లో మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. బాగా పెట్టారండి. చాలా అనిపించింది చూసిన తర్వాత. సో, మనకి పిన్ టు పిన్ అసలేంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి అనేది కూడా మొత్తం మనకి ఒక ఫ్రేమ్ ద్వారా, అన్ని ఫ్రేమ్స్ ద్వారా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. మనం సో, ఇది మొత్తం చదివితే మనకి దీని గురించి ఏంటనేది మనకొక ఐడియా వస్తుంది. సో, అది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూసారు కదా! చీకటి పడిపోయింది. ఎన్నింటికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ లోపలికొచ్చేసరికి 6 అయిందండి. నేను పార్క్ అంతా చుట్టూ తిరిగేసరికి 1 అవర్ పట్టిందనమాట. అరౌండ్ 7:10 అలా అయింది. సో, అలా అయిందనమాట. సో, నియర్లీ 1 అవర్ పట్టేస్తుంది మొత్తం అవన్నీ చూసుకునే నార్మల్‌గా నేను వీడియో తీసేసరికి. అదే మీరు ఆడుకోవటానికైతే ఇంకా తొందరగా రావాలి. 4 ఆ టైంకొచ్చేస్తే ఇంకా బెటర్ అనమాట మీకు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ యానిమల్స్ అనమాట. సో, కాకపోతే ఇవన్నీ లోపలికెళ్ళి టచ్ చేయడానికైతే లేదనమాట. నార్మల్‌గా మనం వెళ్ళి జస్ట్ నార్మల్‌గా చూడటం అంతే. లోపలికెళ్ళి టచ్ చేయడానికి అయితే ఊరుకోరు. సో, అక్కడ ఎవరో ఆవిడ ఫోటో తీస్తున్నారనమాట. చూస్తున్నారు కదా! ఆళ్ళు మళ్ళీ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. సో, లైక్ ఇలా సైడ్‌కొచ్చేస్తే ఇక్కడంతా కూడా సైక్లింగ్ రైడ్ అనమాట. సో, ఇదంతా కూడా ఏంటంటే మనకి అబోవ్ 8 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే. బిలో 8 ఇయర్స్ వాళ్ళకి కాదు. సో, అబోవ్ 8 ఇయర్స్ వాళ్ళకి మాత్రం ఇది చేయొచ్చు. అండ్ వెయిట్ కూడా పర్టిక్యులర్ మెన్షన్ చేశారు. 90 కేజెస్ వరకు. ఇంకా అంతకు మించి ఎక్కువుంటే ఇది మనం వాళ్ళు అలో చేయరంట. సో, అందుకని బిలో 90 కేజెస్ అండ్ అబోవ్ 8 ఇయర్స్ వరకు ఉండాలి. సో, అప్పుడైతే దీన్ని మనం తీసుకోవచ్చు. సో, ఇవన్నిటికి కూడా మనకి స్పెషల్‌గా పర్టిక్యులర్ మళ్ళీ ఫీ పే చేయాలి. మనం మనీ పే చేసి ఇవన్నీ మనం ఎక్కొచ్చనమాట. ఈ జారుడు బల్ల కానీ ఇవన్నీ కూడా అయితే అలాగే ఉన్నాయి. సో, అది. ఇక్కడ మనకి జారుడు బల్ల అయితే 2 పెట్టారండి. స్టార్టింగ్‌లో ఒకటి చూపించాను కదా! బోటింగ్ దగ్గర. మళ్ళీ ఇక్కడొకటి పెట్టారు. సో, అదనమాట. ఇక్కడ అంతా కూడా నార్మల్‌గా మనం ఫోటోస్ ఏమైనా తీసుకోవటానికైతే పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవటానికైతే బావుంది. సో, ఈ వ్యూ పాయింట్ అంటారు కదా! సో, అలా అయితే మనకి చాలా బావుందనమాట. సో, అది ఇంక అలా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్‌గా ఇంకొకటేంటంటే రావటానికి రీజను చాలామంది చెప్పారు ఇక్కడ కొత్తగా జురాసిక్ పార్క్ కూడా ఒకటి పెట్టారని చెప్పేసేసి. సో, దానికోసమే వెతుకుతున్నాను ఎక్కడ కనిపించట్లేదు. సో, చూద్దాం ఎక్కడుంటదో. సో, ఇలా అలా వస్తుంటే ఇక్కడ ఒక చిన్న జెయింట్ వీల్ ఒకటి కనిపించింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ దాని పక్కన నార్మల్ ఇంకొకటి కూడా ఉందనమాట. అది పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చనుకుంటా. సో, ఇవన్నిటికి కూడా సెపరేట్ మనకి ఫీ అనే ఉంటుంది. మీరు లోపలికొస్తే మొత్తం ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో, మీరు ఇవన్నీ చూడాలంటే మీరు చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. యాస్ పాసిబుల్ యాస్ 4 ఆ టైంకి స్టార్ట్ అయితే 4:00 ఓపెన్ చేస్తారు కదా ఇది. సో, 4కి మీరు స్టార్ట్ అయితే కనుక మీకు ఈజీగా ఉంటుంది. అండ్ దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ మనకి 5-9 వరకు అండ్ ఈవినింగ్ వచ్చేసి 4-10 వరకు. సో, ఓకేనా? ఈ టైమింగ్స్‌లో మీరొస్తే హ్యాపీగా మీరు పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, కొంచెం మీరు పిల్లలతో వచ్చేలా ఉంటే మాత్రం కొంచెం ఎర్లీగా వస్తే పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు బాగా. సో, అదనమాట. అక్కడ మనకి కార్ రైడ్ ఉంది కదా! అది కూడా మనకి అవైలబుల్ ఉంది. కార్ రైడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి వాటర్ మధ్యలో చిన్నగా మామూలుగా వ్యూ పాయింట్ అనేది చిన్న బ్రిడ్జ్ లాంటిది పెట్టేసి వ్యూ పాయింట్ అనమాట. మామూలుగా మనం ఫోటోస్ తీసుకోవటానికి గానీ అలా పెట్టారు. సో, అదనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఇయన్నీ చూస్తున్నాం గానీ జురాసిక్ పార్క్ ఏదైతే కావాలనుకున్నామో అది చూద్దామంటే అది కనిపించట్లేదండి. సో, వచ్చేసిందండి. ఇది జురాసిక్ పార్క్ అనమాట. చూస్తుంటేనే కొంచెం భయంగా అనిపిస్తుంది. కాకపోతే ఏమైందంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే వచ్చాం కానీ ఇంతలో మా అమ్మగారు కాల్ చేశారనమాట. ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? అని చెప్పేసేసి. లాస్ట్ బస్ మాకు 7:30కే ఉంటుంది. సో, ఈ లోపల మళ్ళీ బస్ మిస్ అయిపోతుందేమో, బస్ మీద వచ్చాం కదా! మళ్ళీ ఇబ్బందవుతుందని చెప్పేసి, వద్దు ఇంటికొచ్చానని చెప్పేసన్నారు. సర్లే అని చెప్పేసి ఇక్కడి దాకా వచ్చి చూడకుండానే వెళ్ళిపోతున్నాము. చాలా బాధ అనిపించింది. అండ్ ఇంకొకటేంటంటే దీనికి కాస్ట్ చెప్పలేదు కదా! అడల్ట్‌కైతే రూ. 100 అండి. చైల్డ్‌కైతే గనుక రూ. 80 అనమాట ఎంట్రీ టికెట్. సో, లోపలేంటంటే మనకి యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అలా అనమాట. కాకపోతే కొంచెం క్లోజ్డ్ రూమ్, డార్క్ రూమ్‌లా ఉంటాయంట. నెక్స్ట్ టైమ్ ఎలాగైనా సరే ఖచ్చితంగా చూడాలండి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు. సో, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడాలి. సో, ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం ఇంటికి. మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసేసి ఇంకా బయటకొచ్చేసామనమాట. సో, అదండి. అండ్ ఇంకొకటేంటంటే మీ అందరికీ కూడా నేను కోరుకునేదేంటంటే రాధాకృష్ణుల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అది. అండ్ ఇంకొకటి స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదా! నా డ్రెసెస్ నేనేం తీసుకున్నానో చూపిస్తానని చెప్పేసేసి. ఇప్పుడు అది చూపిస్తాను. ఒకసారి చూసేయండి. అండ్
చెప్పాను కదా డ్రెసెస్ తీసుకున్నానని. ఏం డ్రెసెస్ అంటే నార్మల్ టాప్స్ కాకుండా ఓన్లీ టాప్సే తీసుకున్నాను. కింద లెగ్గిన్స్ కానీ ఇవేమీ కాదు. అవి కూడా ఏంటంటే అనార్కలి టైప్ తీసాననమాట. అనార్కలి దట్ టూ కాలర్ నెక్ అనమాట. ఇప్పటికొచ్చి ఎప్పుడు కాలర్ నెక్ వేసుకోలేదు. సో, ఫస్ట్ టైమ్ ట్రై చేద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాను. నాకేంటంటే ఫస్ట్ ఆ కలర్స్ నచ్చాయి. నాకు కలర్స్ లేవనమాట. సో, ఆ కలర్స్ కూడా నాకు చాలా అనిపించింది. బ్రైట్ కలర్స్. సో, నేనెప్పుడు మాక్సిమం ఏ డ్రెసెస్ తీసుకున్నా గానీ బ్రైట్ కలర్స్ చూజ్ చేసుకుంటాను. అందుకని బాగా అనిపించింది. అవి 3 కలర్స్ తీసుకున్నాను అంబ్రెల్లా టాప్స్. అండ్ ఇది కటింగ్ టాప్ అనమాట. రెడ్ కలర్ మా సిస్టర్‌దనమాట. నాది కాదు. సో, చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ప్లెయిన్ టాప్ అనమాట. ప్లెయిన్ టాప్ హ్యాండ్స్‌కి మాత్రం బార్డర్ వచ్చింది. గోల్డెన్ కలర్ బార్డర్. అంతే ఇంక రిమైనింగ్ అంతా కూడా ప్లెయిన్. అండ్ ఈ సెట్ ఏంటంటే మామూలుగా చుడిదార్ అంటారు కదా! సో, అటువంటిది. అండ్ దీని మీదకి మనకి ప్యాంట్, చున్నీ ఇవన్నీ కూడా వచ్చినాయనమాట. ఇది కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ ఎక్కువ. అవన్నీ కూడా ఒక కాస్ట్. ఇవన్నీ కూడా లిటిల్ బిట్ మనకి కాస్ట్ ఎక్కువనమాట. ఎందుకంటే మనకి ప్యాంట్ సెట్ కదా! అటువంటిది. అండ్ ఇంకొకటి ఏంటంటే అనార్కలి టాపే కాకపోతే కటింగ్స్ వచ్చాయనమాట. సో, కొత్త మోడల్ అని చెప్పారు. సో, అందుకని తీసుకున్నాను. అండ్ ఇది ఒకటి అండ్ ఇంకొకటి సేమ్ మోడల్‌లోనే ఇంకో కలర్ తీసుకున్నాను. బ్లాక్ టాప్ అనమాట. సో, బ్లాక్ మీద రెడ్ కలర్ నార్మల్‌గా ఫ్లవర్స్ టైప్ పెయింటింగ్ అనేది వచ్చింది. సో, నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఇంకొక విషయం తెలుసా? నేను ఏ షాప్‌కెళ్ళినా గానీ బ్లాక్ కలర్ తీసుకోకుండా అసలు వచ్చేదే లేదనమాట. బ్లాక్ అనేది ఒక ఎమోషన్‌లా అయిపోయింది బ్లాక్ కలర్ అనేది. సో, అలా అనమాట. సో, దీని మీద ప్యాంట్ అనేది వచ్చింది. ప్యాంట్ కలర్ కూడా డిజైన్ అది కూడా చాలా బావుందండి. సో, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ అయితే ఈ టాపే నచ్చింది. బ్లాక్ కలర్ టాప్ రిమైనింగ్ అన్నిటికన్నా కూడా. అవన్నీ కూడా నచ్చాయి. ఇది కొంచెం అనిపించిందని చెప్పారు. సో, అది షాపింగ్ అంతా కూడా అలా అయిందనమాట. సో, అసలు ఏమీ తీసుకోకూడదని చెప్పేసి వెళ్ళి ఇంత షాప్ ఎంత షాపింగ్ చేసొచ్చామో. సో, అదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ గానీ ఏమన్నా ఉంటే గనక కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.